ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత పుణ్యం ఈరోజు. అయితే దీపాలు సమాన సంఖ్యలో వెలిగించాలి. 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ అట్లా మన ఇష్టం. ఎంత ఓపుకుంటే అన్ని దీపాలు వెలిగించవచ్చు అనమాట. మరి అసలు కార్తీక పౌర్ణమి అంటే ఎక్కడ చూసినా ఈ మట్టి ప్రమిదలు, దీపాలు, అదే సందడి. మరి కార్తీక పౌర్ణమి అందరికీ శుభాకాంక్షలు చెప్తూ మనం స్టార్ట్ చేద్దాం మన వీడియోని. ఈరోజు మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి అసలు కార్తీక మాసం అంటేనే దీపాలు, దానాలు, ఆధ్యాత్మిక మాసం. ముఖ్యంగా ముందు మనం దీపాల గురించి చెప్పుకుందాం. ఈరోజు దీపాల గురించి ఎంత చెప్పినా తనే తీరదు. ఎందుకంటే జీవితంలో ఒక్కసారైనా దీపం వెలిగించితే వాళ్ళకి జీవితాంతం కూడా పుణ్యం లభిస్తుంది అనమాట. అందులో ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు దీపం తప్పకుండా వెలిగించాలి. దీపం ఎందుకు వెలిగించాలి అంటే అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. ఈ పద్యం అర్థం ఏంటంటే అసత్య మార్గం నుంచి సత్య మార్గంలోకి నడిపించు నన్నని. అసత్య మార్గం అంటే ఏదైనా చెప్పకూడని మాటలు కానీ అసత్యాలు కానీ మాట్లాడని ప్రలోభం వస్తే సత్య మార్గంలో నన్ను నడిపించు అని చెప్పటం. తమసోమ జ్యోతిర్గమయ అంటే వెలుగులోని చీకట్లో నుంచి వెలుగులోకి నన్ను నడిపించని. ఈ గాఢాంధకారంలో నుంచి ఈ వెలుగు చూపించి ఈ దీపాల ద్వారా వెలుగులోకి నన్ను ప్రయాణం చేయించని. మృత్యోర్మ అమృతంగమయ అంటే మృత్యువు కాకుండా అమృత మార్గంలో నుంచి నన్ను నడిపించు. కాబట్టి ప్రశాంతంగా ఉండేటట్టు నన్ను నడిపించు అని మనస్ఫూర్తిగా చేతులు అక్షింతలు మరి పువ్వు పట్టుకొని ఒక సంకల్పం చెప్పుకొని మనం దీపం వెలిగించి ఈరోజు మనం శివుడికి పూజ చేయాలి. ఈ కార్తీక మాసంలో శివుడికే కాదు కేశవుడికి కూడా చేస్తారంటే శివకేశవులకి పూజ చేసేదే కార్తీక మాసం. మరి ఈరోజు కార్తీక మాసం రోజు అందరూ ఉదయాన్నే కార్తీక స్నానాలు చేస్తారు. శివాలయానికి వెళ్ళి ఆవు నేతితో దీపారాధన చేసి పూజ చేస్తారు. అట్లాగే విష్ణువుని పూజ చేసే వాళ్ళు విష్ణాలయానికి వెళ్ళి అక్కడ కూడా ఆవు నేతితోటి దీపారాధన చేస్తారు. ఇంకోటి ఏంటంటే అమ్మవారికి కూడా ఈరోజు పూజ చేస్తారు. అమ్మవారికి కూడా దీపారాధన చేస్తారు. దీపారాధన అదే నేను చెప్పబోతున్నా. ఎన్నో రకాలుగా ఈ దీపాలు వెలిగిస్తారు. అదేంటంటే ఉసిరి చెట్టు దగ్గర పూజ చేస్తారు. ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు దగ్గర భోజనాలు చేస్తారు. అవే వనభోజనాలు. అందరూ గ్రూప్స్ లో కలిసి ఒక కాలనీ వాళ్ళు ఒక ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్ళి ఈ కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తారు. ఎక్కడ ఉసిరి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి చేస్తారు. అక్కడ ఉసిరి చెట్టు దగ్గర వెలిగించే దీపాన్ని ఉసిరి దీపం అంటారు. తర్వాత అమ్మవారి దగ్గర నేను చూశాను హైదరాబాద్ లో అమీర్పేటలో మనం అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు నిమ్మకాయ పిండేసి నిమ్మకాయని వెనక్కి తిప్పి ఆ దాంట్లో నూనె పోసి ఆ దీపం వెలిగిస్తారు అమ్మవారి దగ్గర. సాయంత్రం శివాలయంలో ఎంతో మంది వచ్చి వాడ దీపాలు వెలిగిస్తారు. నిజంగా చాలా బాగుంటుంది ఆ దృశ్యం. మరి ఇంకా శివుడికి ఇప్పుడు ఆరగింపిద్దాం. శివయ్య అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక శివాలయం ఉంటుంది. అవును, శివుడి లింగాకారంలో పెట్టి దీపారాధన చేస్తారు. వెళ్ళేవాళ్ళం కదా అమ్మమ్మ నువ్వు నేను. అక్కడ వెళ్ళేవాళ్ళం లింగాకారంలో పెట్టి చుట్టూతా దీపాలు పెట్టేవారు. నిజంగా చూసి తీరాలి అలాంటివి, అసలు అలా నిలిచిపోతాయి మనసులో. సో ఆరగింపు సేకరించయ్యా.